జయం 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 జనసేనాని నీ మెడలో వేస్తా అఖండ విజయహారాన్ని జయం 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 జనసేనాని నీ మెడలో వేస్తా అఖండ విజయహారాన్ని ఉరికే జలపాతాన్ని వెనుతిరగని ధైర్యాన్ని ఎవ్వడాపగలడు. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మరియమ్మ గారు నిస్వార్థంగా నిష్మలంగా ఆవిడ కళ్యాణ్ గారు గెలిస్తే మాకున్న రిక్షా అమ్మేసి పార్టీ చేస్తాను అన్న మాటలో తోటి అభిమానిగా నాకు బాగా అందుకున్నాయి. ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాను అనమాట, అమ్మ కళ్యాణ్ గారు గెలిస్తే నువ్వు రిక్షా అమ్మేక్కర్లేదు, నేనే ఒక ఆటో గిఫ్ట్ ఇస్తానని. సో ఈరోజు ఆయన అఖండ మెజార్టీతో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన శుభతరుణంలో అమ్మకి అన్నమాట ప్రకారం ఆటో తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అమ్మకి ఇంకా ఏ బెంగ చీకు చింత లేకుండా. సో అందుకని ఇక్కడికి రావడం జరిగింది. హ్యాపీగా ఉందండి. దాని కాదండి, అంటే రిక్షాకి అప్గ్రేడ్ ఏంటంటే నెక్స్ట్ ఆటో కాబట్టి అలా అనుకున్నాం, కానీ దానికి సినిమాకి పబ్లిసిటీకి ఏం సంబంధం లేదు. అలా కలిసి వచ్చింది అంతే. ఉడికిందో లేదో తెలియడానికి మొత్తం తినక్కలో ఒక మెతుకు సరిపోతుంది. అలాగా ఆయన మార్కు చూపడం అనేది తొలి రోజు నుంచే మొదలైంది. ఒక మిస్సింగ్ అయిన యువతను వెంటనే రప్పించడం ద్వారా కానీ వివిధ రకాల పనులు కానీ ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి అన్నీ అనుసంధానం అవ్వటం అని, ఇంకా దానికి మనం ఆయనకి స్పెషల్గా కితాబా అక్కర్లేదు. అందరూ ప్రజలు చూస్తున్నారు, రాష్ట్రం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది, దేశం గమనిస్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు లాంటి ఆయన తుఫాన్ అని చెప్పారు. ఆ తుఫాను మంచి తుఫాను, అందరికీ మంచి చేసే తుఫాను. మంచిగా వాళ్ళ మనవడు మంచిగా డ్రైవ్ చేస్తాడంట. సో లైఫ్ ఎలా టర్న్ చేస్తుందని నాకు తెలియదు, ఆనందంగా వద్ది నేను ఇవ్వడం జరిగింది. అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉండదని నేను బెంగెట్టేసుకున్నాను. నా కొడుకు ముందుకు వస్తాడా రాడా, అందరూ ఆక్షేపణ చేస్తున్నారు, ఏంటి ముందుకు వస్తారో రారో. నేను సవాల్ చేశాను, ఎప్పటికన్నా నా రిక్షా అమ్మి నేను పార్టీ ఇస్తానన్నాను. మీరు అన్నారు కదా రిక్షా అమ్మి అని, నాకు ఆ మాట చాలా నచ్చింది, మీ అమ్మాను. అమ్మా నా భర్త ముసలుడైనా నేను అన్న మాటకు పెడతాను అన్నాను. ఆపు చేశారు, మీరు ఇచ్చారు, నాకు బండి ఇచ్చారు, మీ సల్లం చేస్తుంది, నాకు బండి కొనిపించారు, ఇస్తానన్న మాటకి నాకు ఈ ఆనందం చాలు బాబు. అనుకున్నాము బాబు, నా వ్యవసాయం కూడా పోసుకొని మీరు అందరూ చల్లగా ఉంటే మీ నీళ్ళలో నేను బతికేస్తాను. నా కొడుకులు లేరు బాబు, మీరందరూ చల్లగా ఉండాలి. దుర్గాదేవి గుడి దగ్గర ఉన్నారంటే అందరం బాబు.